హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల వంటిల్లు. నేను మీ మణిమాల. ఈరోజు మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా పుల్లగా కమ్మగా ఉండే రెసిపీ అయితే నేను చూపించబోతున్నాను. ఈ రెసిపీ అనేది కోనసీమ జిల్లాలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అదే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి. దీన్ని చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. నేనైతే ఒక కొబ్బరి చెక్కతో పచ్చడి అయితే తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం కొత్తిమీర, ఒక మామిడికాయ, ఒక కొబ్బరి చెక్క, కొన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఈ మామిడికాయలో ఒక చెక్క అయితే నేను వేస్తాను. అలాగే ఒక కొబ్బరి చెక్క కూడా తీసుకున్నాను. మీరు చిన్న సైజు అయితే ఒక కాయ తీసుకుని చేసుకోవచ్చు. మనం తీసుకునే కొబ్బరిని బట్టి పచ్చిమిరపకాయలు కారం చూసుకుని క్వాంటిటీ వేసుకోవాలి. నాకైతే 15 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎల్లుల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకుని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మనం ముందుగా తీసుకున్న కొత్తిమీరను కూడా కట్ చేసుకుని మిక్సీలో వేసి కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయను కూడా ఈ విధంగా తురుముకోవాలి, లేదంటే ముక్కల కిందైనా కట్ చేసుకుని వేసుకోవచ్చు. మీరు ముక్కల కింద వేసుకోవాలి అనుకుంటే పచ్చిమిరపకాయల్లోనే వేసుకుని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను తురుము వేసుకున్నాను కాబట్టి ఆ పేస్ట్లో మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. అలాగే కొబ్బరిని కూడా ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసి ఇలా తురుము కింద మిక్సీ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ తురుములో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ మామిడికాయ పేస్ట్ కూడా ఇందులో వేసుకుని వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి తురుములో ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ అంతా మిక్స్ అయ్యేటట్టు ఈవెన్గా అంతా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్కి మూత పెట్టి 1-2 సార్లు రివర్స్లో పల్స్ కింద ఇచ్చి మూత తీసి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మెత్తగా అయితే ఈ పచ్చడికి టేస్ట్ బాగోదు. ఇలా బరకగా ఉన్నప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, నేనైతే ఈ మామిడికాయలో చెక్క అయితే తురుముకుని వేసుకున్నాను. అలాగే మిరపకాయలు కానీ మామిడికాయ పులుపు కానీ మీకు టేస్ట్కి సరిపడగా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 6 వెల్లుల్లి రేకులను దంచి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకుని తాలింపుకి ఈవెన్గా అంతా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చివరగా ఒక 2 ఎండుమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి. తాలింపు అయితే మాడకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తాలింపుని మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరి మామిడికాయ పచ్చడిలో తాలింపునంతటిని వేసుకుని అంతా ఈవెన్గా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. నేను ఈ పచ్చడిలో చిటికెడు పసుపు అయితే యాడ్ చేశాను. అది క్లిప్ అయితే మిస్ అయింది. మీరు చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా తాలింపు వేసుకుని పచ్చడి అంతా ఈవెన్గా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుని కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, పచ్చడి అయితే ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉందో. కోనసీమ ఫేమస్ అయిన మామిడికాయ కొబ్బరి పచ్చడి కోనసీమలాగే పచ్చగా చాలా అందంగా ఉంది. కోనసీమ అందాలన్నీ ఈ కొబ్బరికాయ పచ్చడిలోనే కనిపిస్తున్నాయి. వీడియో ఎక్కడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్తో పర్ఫెక్ట్గా వస్తుంది. మా కోనసీమ ప్రాంతంలో ఈ కొబ్బరి పచ్చడిని చేసుకుని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్భుతంగా చాలా బాగుంటుంది.